ఇప్పుడు మా ఏరియాలో ప్రెజెంట్లీ 12 o'clock మా ఏరియాలో భారీ వర్షం పడుతుందండి హయత్ నగర్ లో. సార్ అది ఇది ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది సార్? సార్ ఈ భారీ వర్షాలు అనేవి ఈ రోజు రేపు కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఓకే, ఈ రెండు రోజులు అంటే తెలంగాణ వ్యాప్తంగా మీరు చెప్పేవా ఈ రెండు రోజులు కూడా తెలంగాణ వ్యాప్తంగా మనకి భారీ వర్షాలు అయితే ఉన్నాయండి. ఎందుకంటే ఈ వాయుగుండం ఒక్కసారి భూమి తీరానికి తాకిన తర్వాత దీని యొక్క ప్రభావం అనేది 24 గంటలు ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క ప్రభావం గ్రాడ్యువల్గా తగ్గుతుందో అప్పుడు ఈ యొక్క రెయిన్ఫాల్ ఇంటెన్సిటీ కూడా గ్రాడ్యువల్గా తగ్గుతుంది. అండ్ ఈసారి సార్ ఇప్పుడు ఈ సీజన్లో వర్షపాతం ఎలా ఉంది? అంచనా వేసినట్టుగా ఉందా? ఏం జరుగుతుంది ఈ సీజన్లో కనుక చూసుకున్నట్లయితే జూన్లో మనకి నైరుతి పవనాలు రావాల్సిన టయానికి కేరళని ఇన్ జనరల్గా కేరళని జూన్ 1న తాకాయి. అట్లాగే చూసుకుంటే మొత్తం ఓవరాల్ ఇండియా కనుక చూసుకుంటే ద స్ప్రెడ్ ఎట్లా అంటే ప్రోగ్రెస్ కూడా చాలా గ్రాడ్యువల్గా జరిగింది. అంతేకాకుండా ఇన్ జనరల్గా July 8కి మొత్తం కంట్రీ అంతా తాకాలి, కానీ ఈసారి చూసుకుంటే 2nd Julyకే మొత్తం కంట్రీ అంతా తాకింది. అంటే మనకి ఇంచుమించు 6 రోజుల ముందుగానే ఈ ఋతుపవనాలు అనేవి కేరళ యొక్క పాయింట్ నుంచి మొత్తం ఢిల్లీ పై వరకు కూడా ఈ యొక్క భారతదేశాన్ని అంతటినీ వ్యాపించాయి. దానివల్ల ఏమవుతుంది అంటే మనకి తెలంగాణలో లాస్ట్ ఇయర్ కనుక చూసుకుంటే 10th June మనకి ఈ యొక్క నైరుతి పవనాల తాకిడి అనేది చూసాం. బట్ ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే 5th June మనకి తెలంగాణని ఈ యొక్క నైరుతి పవనాలు స్వాగతం పలికాయి. అంతేకాకుండా వితిన్ 5 రోజుల్లో తెలంగాణ మొత్తం వ్యాపించాయి. అంతే ఒక క్రమ పద్ధతిలో జరిగింది. కాబట్టి మనకి లాస్ట్ ఇయర్ కనుక చూసుకుంటే జూన్లో మనకి 50% రెయిన్ఫాల్ అనేది డెఫిసిట్ అనేది కనిపించింది. బట్ ఈ ఇయర్ కనుక చూసుకుంటే మనకి 33% అధికంగా వర్షం అనేది నమోదవడం జరిగింది. 33% ఎక్కువ వచ్చింది.